నమస్తే, మీరు చూస్తున్నారు రైతన్నకు తోడుగా. ఈరోజు మనం సుబ్బారావు గారితో ఉన్నాం. ఆయన వినూత్నంగా చెక్క గానుగను అయితే మాత్రం ఇక్కడ తీసుకొచ్చారు. అసలు ఈ చెక్క గానుగని ఎందుకు తీసుకొచ్చారు, ఏంటి, దేనికోసం తీసుకొచ్చారనే సమగ్ర విశ్లేషణ ఇప్పుడు మన సుబ్బారావు గారిని అడిగి అయితే మనం తెలుసుకుందాం. మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకు తోడుగా. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. అసలు ప్రధానంగా మేము విన్నాం, మేము ఆ ఏరియాలో చెక్క గానుగ అని వినగానే మేము ఒక రైతునైతే తెలుసుకుని మీ దగ్గరికి అయితే రావడం జరిగింది. అసలు మీకు ప్రధానంగా ఈ చెక్క గానుగని ఇక్కడికి తీసుకురావాలని ఎందుకు అనుకున్నారు? అసలు ఆయిల్ అంతా కల్తీ కాబట్టి నాకు ఏ ఆయిల్ తీసుకొచ్చినా నచ్చదు అసలు. ఓకే, నేను రేపల్లో కానీ చెరుపల్లో కానీ ఒక డబ్బా పట్టించుకోవాలంటే దరిదాపు చాలా వంకలు చెబుతారు వాళ్ళు. డ్రైవర్ లేనో, పప్పు లేదనో, లేకపోతే మిషన్ సరి లేదనో ఏదో చెబుతున్నారు. అట్లా నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కలిస్తే అక్కడ నాకు 2 సంవత్సరాలు పెట్టింది. అంతకుముందు అయితే మేము మా సొంత కాయలు ఉండే పట్టించుకున్నామే. తర్వాత సమస్య ఏంటంటే ఆయిల్లో స్మెల్ రాకపోవటము, మన పిండి వంటలు అనుకుంటే అవి గట్టి పడిపోతాము, చాలా పారత్వం అట్లా జరిగిపోతుంది. కాబట్టి ఈ ఆయిల్ మీద అనేది దృష్టి పడింది. ఇది మన దగ్గర నుండి పట్టించుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. నేను నూనె ఆడతా కూడా తీసుకొచ్చిన రోజులు ఉండి అది నాకు నచ్చల. అంటే ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతుంది అనేది ఆలోచన పడిపోయింది. దీని మీద మనమే పెడదామనే ఆలోచన ఉంది. ఆల్రెడీగా మన రైస్ కస్టమర్లు సైంటిస్టు మా ఫ్రెండ్ హైదరాబాద్ అయినాడు, ఆయన చెక్కగానే పెట్టాడు. ఓకే, ఆయన పెడితే ఇట్లా ఆయన చెప్పాడు అనమాట, ఇట్లా విషయం ఇది మంచిదండి. కోల్డ్ ప్రెస్ అంటారు దీన్ని ఆయిల్ని. ఓకే, అంటే వేడి రాదు. ఓకే, చెక్క రోల మధ్య నలుగుతుంది కాబట్టి వేడి రాదు, స్పీడ్ తక్కువ. అవును, ఇది నిమిషంకి వచ్చి 16 నుంచి 18 రౌండ్లు తిరిగిద్ది. అవును, ఐరన్ అయితే 50 నుంచి 55 రౌండ్లు తిరిగిద్ది. ఓకే, అంటే దాని స్టిక్నెస్ బట్టి. ఇలా ఇంత స్లోగా తిరగటం వల్ల ఉపయోగాలు ఏంటి? హీట్ రాదు. ఓకే, హీట్ రాదును. ఈ రెండింటి మధ్య ప్రెస్ స్లోగా ఉండిద్ది. అంటే ఎద్దు గానకి మీద కొంచెం పెరిగిద్ది. ఓకే, పెరిగిద్ది కాబట్టి ఎద్దు అంటే ఇప్పుడు మేపాలి, చెయ్యాలి, శ్రమ చేయాలంటే ఇప్పుడు అలా ఉంది. లేబర్ ఛార్జీకి మనకు గిట్టుబడి కాదు. ఓకే, మనం చేయలేము. మనకు ఆర్గానిక్ వ్యవసాయం ఉంది కాబట్టి ఈ చెక్క, ఈ కేక్ని నేను వ్యవసాయంలో వాడుకుంటాను. ఆయిల్ కూడా వ్యవసాయంలో వాడుకుంటాం. ఇప్పుడు ఇలా స్లోగా తీయటం వల్ల, చెక్కగానుగా తీయటం వల్ల మనకి ఏమైనా ప్రోటీన్స్ ఉంటాయి కదా, దీంట్లో ప్రోటీన్స్ అనేది చచ్చిపోవు. అది ప్రధానంగా అదైతే మాత్రం మెయిన్ చెక్క గానుగలు మెయిన్ పాటించాల్సింది అదే. అసలు చెక్క గానుగ అంటే నాకు తెలిసి ఇలా మిషన్ అయితే నేను చూసి ఆశ్చర్యపోయాను. పూర్వం అయితే ఎద్దులతో తిప్పాను. మేము చిన్నతనంలో ఎప్పుడో ఉండేది. పెద్ద అయిన తర్వాత ఐరన్ వచ్చేసింది. అది ఐరన్ కాదా కాదు, మన గానుగ దగ్గర తెచ్చుకున్నామా లేదని అనిపించేది అప్పుడు అయితే. అవును, తర్వాత దీనికి తెలిసిన తర్వాత ఐరన్కి ఇంత లాస్ వచ్చిందా, దీంట్లో ఇంత సేఫ్టీ ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాత తీసుకోవాలని 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తానంట. ఈ కరోనా వల్ల అతను రాలేకపోయాను. ఆయన మా ఫ్రెండ్ ఆయన వేస్తా అన్నాడు. తర్వాత అది కొంచెం కష్టంతో కొని లేటెస్ట్గా అయినా డబ్బులు అయినా సరే. ఇది ఎన్ని హెచ్పి మోటార్ అండి? ఇది 2 HP మోటార్. 2 HP మోటార్. దీంట్లో రకాలు ఏమన్నా ఉన్నాయి ఇంకేమన్నా? అవునండి, 3 HP ఉండిద్ది, 5 HP ఉండిద్ది, 10 HP. మినిమం దీనికి ఎన్ని కేజీల వరకు వేసుకోవచ్చు అంటారు? అసలు 10 కేజీలు వాళ్ళు ఇచ్చారండి, మేము 7 కేజీలు వేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ 5 కేజీల నుంచి 5 నుంచి 8. ఓకే, 5 వేసినా అదే టైం పడుతుంది, 8 వేసినా అదే టైం పడుతుంది. కాబట్టి ఇది ఎందుకంటే మన పల్లెటూరులో తక్కువ తీసుకుంటారు. అవును, ఇప్పుడు 3 కేజీల కన్నా ఎక్కువ వాడలేరు ఒక దరిదాపు ఫ్యామిలీ. ఏది అది 2 లీటర్లు వాడితే ఇది 1 లీటర్ వాడేది. అవును, అంత సేఫ్ కలిసి వచ్చింది. అవును, ఇప్పుడు అది 200 అనుకోండి, మాది 300 అనుకోండి, నీకు 100 రూపాయలు మీకు లాభం ఉంటుంది. అవును, రెండోది ఏంటంటే ప్లస్ ఆరోగ్యం ఉండితే పబ్లిక్గా కనపడుతుంది. నేను మీ దగ్గరికి రాగానే మీరైతే నువ్వులు వేయటం నేను చూశాను కదా, మీరు నువ్వులు ఎప్పుడైతే ఆడిచ్చి మీరు ఇప్పుడు ఎలా వస్తుందో ఆ స్మెల్ అయితే మాత్రం నువ్వుల స్మెల్ చాలా బాగుంది అసలు. ఇప్పుడు మనం కార్బన్ డైఆక్సైడ్ వదిలినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే మనం అక్కడ ఇంచు ఎక్కువ చేయలేము. అవును, దేవుడికి దీపారాధన గల ఏదో అని చెప్పేసి 100 రూపాయలు బాడీ ఎత్తుకెళ్ళి ఏదో చేస్తున్నారు. అవును, ఆ స్మెల్ మనమే పీల్చుకుంటున్నాం. భగవంతుడు అనేది ఒక సైంటిఫిక్గా పెట్టింది అది ఎంత. అది మనకు కావాల్సింది ఏంటంటే మన పద్ధతిలో మన నూనెతో పండితే మన క్రిమికీటకాలు చచ్చిపోతాయి. ఓకే, ఆల్రెడీ నేను మొక్కల మీద స్ప్రే చేసి చూసాను నువ్వుల నూనె. ఓకే, పట్టించుకొచ్చినప్పుడే స్ప్రే చేస్తే మనకి వేప నూనె కన్నా ఎక్కువ పవర్ ఉంది నూనె. దీనికన్నా ఆవు నూనె ఎక్కువ ఉండింది. ప్రధానంగా ఇప్పుడు మీరు ఈ నూనె మిషన్ మన చెక్క గానుగలో ఏ వేసుకోవచ్చు? పల్లీలు వేసుకోవచ్చు, వేరుశనగ వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ వేసుకోవచ్చు, కొబ్బరి వేసుకోవచ్చు, మరి ఆవాలు వేసుకోవచ్చు, బాదం వేసుకోవచ్చు. ఇంకా ఐటమ్ అనేది నాకు తెలిసి కుసుములు అంటే కొంచెం టైట్ అనుకుంటున్నాను దీనికి. ఎందుకంటే ఈ చెక్క బెజ్జలు పడితే స్టక్ అయినప్పుడు మనకి ఇబ్బందిగా ఉండిద్దని. ఓకే, మేము చూసాము
మీరు నువ్వుల్లో బెల్లం కూడా వేసారు. బెల్లం వేయాలంటారు, ఎందుకు వేయాలి నాకు తెలీదు. బెల్లం అయితే సేఫ్టీగా ఉంటుంది, చేదు గేది ఉండి ఇరిగిపోతే నిల్వ ఎక్కువ ఉండి అంటారు బెల్లం వల్ల. అంత ఉపయోగం ఉంది అంటే నేను నాకు తెలీదు, మాస్ గారు వాళ్ళు చదువుతాం వల్ల కానీ నేనైతే నిరుపయోగంగా నేను చూడలేదు. అందరూ కూడా బెల్లం వేపించుకుంటారు. ఎందుకు వేసుకుంటారు? మేము మన పల్లీలో కూడా వేసాం, అయితే మిషన్ తిరగతం కానీ ఆయిల్ వస్తాం కానీ ఆ కలర్ కానీ బాగుంది, చాలా కలర్ కూడా స్టైల్. అసలు ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు మన ముందే నువ్వులు అయితే వేసారు కదా, ఇప్పుడు మనం చూసినట్టయితే చెక్క పైకి వచ్చేసింది. మీరు ఇప్పుడు ఇంతసేపు అని ఉండిద్దా లేకపోతే ఇత్తనం మన నువ్వులు కానీ వేరుశనగ మినిమం గంట ఉండిద్దండి, మినిమం 1 గంట. అంటే 8 కేజీలు వేస్తే గంట ఉండిద్ది, గంట సేపు తిరుగుతానే ఉంటుంది. గంట సేపు తిరుగుతానే ఉండిద్ది. అంటే మనం కూడా కొత్త కాబట్టి నువ్వులు ఎంత టైం పెట్టేది తెలియదు. ఓకే, దానికి చేసిన వాటర్ బట్టి. ఓకే, అది అక్కడ డిస్టర్బెన్స్ మనం చేసామనుకో ఎక్కువ టైం పట్టింది. మళ్ళీ మనం డిస్టర్బెన్స్ చేస్తే మన డిస్టర్బెన్స్ అంటే వాటర్ ఎక్కువ పోయడం కానీ లేదా పొయ్యి పోవటం కానీ ఉండాలి. దాంట్లో మన ఎక్స్పీరియన్స్ ఇంకా తెలుసుకోవాలి. నేను కూడా దాని మీద చూసుకుంటే పోసుకుంటా కాబట్టి నుంచున్నా, లేదా దానిపైన చేసుకున్నా. ఇప్పుడు మనం చూసాం కదా పైకి వచ్చేదానికి ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు రైతుకి ఇచ్చేస్తారా లేకపోతే? రైతు కావాలంటే రైతుకి ఇచ్చేస్తాం. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అసలు? ఎద్దులు పెట్టుకోవచ్చు, గేదెలు పెట్టుకోవచ్చు. అది వాతం ఏదో కొట్టేసింది అంటారు, మంచిది. కాల్షియం ఎక్కువ ఉండేది అంటారు, ఫాస్ఫరస్ కాల్షియం. దీంట్లో నూనె రాదు, దాంట్లో పెంపితే కింద అయిపోయినప్పుడు అది నూనె రానట్టు లెక్క, నూనె అయిపోయినట్టు రానప్పుడు. దాంట్లో అయితే ఇంకో 100 గ్రాములు వచ్చిద్దేమో ఐరన్ లో అయితే. మేము రాదనని, ఎందుకంటే మనకి 100 గ్రాములు రాబడిన శ్రేష్టమైన నూనె వస్తుంది మనకి. దానివల్ల ఏంటంటే కెమికల్ ఎక్కువ ఉంది కాబట్టి నెక్కేసి అంటారు. ఇప్పుడు మీరు అంత ముందు తీసినటువంటి శనగ నూనె ఉంది కదా మా దగ్గర, ఈ శనగ నూనె ఎందుకంటే మేము ప్యాకెట్లో చూస్తే ఇలా ఉండదు కదా అసలు. అది శనగ నూనె కాదు కానండి, అని మనం చెప్పకూడదు. అనుకో చెప్పేదే ఉంది. శనగ నూనె అయితే ఒరిజినల్ ఎట్లా ఉండేది ఇదే, మా కళ్ళ ముందు కాబట్టి ఇది ఒరిజినల్. నేను శనగ నూనె అంట, అది నేను తీసింది నమ్మొద్దండి. మీరు చూసి స్వయంగా చూసినట్టు చూసి తీసుకెళ్ళమంటారు అంతే. కొబ్బరి నూనె కూడా చూసాం, కొబ్బరి నూనె కూడా రంగు మన డబ్బాల్లో ప్యాకెట్లో ఉన్నట్టు. అంటే బాగా కొంచెం వైట్ వచ్చింది. ఫస్ట్ వాడే కాబట్టి ఇక్కడ పసుపు రాశారు బండకి, అది కొద్దిగా అయింది. పసుపు అంటే బ్యాక్టీరియా మంచిది కదా. అవును, చాలా బ్యాక్టీరియా. అట్లా కొంచెం పసుపు అయితే మంచిది అనుకుంటున్నాను నేను కూడా. ఐడియా. ఇప్పుడు 1 కేజీ శనగ పప్పుకి ఎంత నూనె వచ్చింది అంటారు సుమారు? మంచిది అయితే 400 గ్రాములు వచ్చింది. 400 గ్రాములు వచ్చింది. 1 లీటర్ రావాలంటే ఎంత కావాలి? అదైతే 3 కేజీలు, పావుదక్కు 3 కేజీలు అయితే మంచిది అయితే సరిపోతుంది. మంచి పప్పు తేమండ అంటే మనం ఇట్లా గుళ్ళు పప్పు, పెద్ద గుళ్ళు అయితే మామూలుగా అయితే 3 కేజీలు. ఓకే, మీడియం 2 సెకండ్. 1 కేజీ ఏదైనా ఒకటే రేట్ అండి ఆడిచ్చినందుకు మిషన్? ఏదైనా ఒకటే రేటు, రేట్లో తేడా లేదు. ఆ టైం ఏమైనా తేడా ఉంటుందా దీనికి దానికి? ఏమన్నా తెలియదు ఇంకా పూర్తిగా. అంటే కొబ్బరి అయితే కొంచెం ముందు వచ్చింది, నేను కొత్త కాబట్టి కొబ్బరి అయితే కొంచెం ముందు రావచ్చు, నువ్వులు కూడా ముందు రావచ్చు. పల్లీలు అయితే గంట పైన పట్టిద్ది. కొబ్బరికి తేమ శాతం ఇంతని ఉండాలా? అసలు దాని మామూలుగా వేసేస్తే సరిపోతుంది, దాంట్లో ఏం చేయవు అసలు. బెల్లం ఎత్తే చాలు. ఓకే, అంటే అది బాగా ఎండాలా? బాగా ఎండాలి, ఫంగస్ రాకుండా. ఓకే, మరి ఎండిన తర్వాత మళ్ళీ కొంచెం ఇది అవ్వాలి, కొంచెం కూలింగ్ 2 రోజులు అయితే పెట్టుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, నేటి పరిస్థితులు అంతా రసాయనాలతో కలుషితమైపోయింది. నేనైనా మీరంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు కాబట్టి కొంతలో కొంత మీరు కానీ అంతా మేము చేయలేకపోతున్నాం. మేము కెమికల్ కూరగాయలు తింటున్నాం, వాసంగా కూరగాయలు తింటే నేను 2 నెలలు అవుతుంది. అవును సార్, అసలు ఇప్పుడు మీరైనా నేనైనా ఈ కెమికల్స్ అనేది రోజు తింటున్నాం. కానీ నేటి పరిస్థితుల్లో కొంతమంది తినేవాళ్ళు కానివ్వండి, కొంతమంది రైతులు కానివ్వండి, ఆర్గానిక్గా తినాలని అయితే మాత్రం నేటి పరిస్థితుల్లో చూస్తున్నారు. అలాంటి సందర్భంలో ఇలాంటి వాళ్ళకి దొరక్క చాలామంది అయితే మాత్రం తెలుసుకున్నారు. మీరేమన్నా శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ సంథింగ్ వాళ్ళు ఆడుకునేటువంటి నూనెలు కానీ ఎవరికన్నా కావాలి అంటే మీరు ఏమైనా సప్లై చేయగలరా? చేయగలండి, చేస్తాం. మీ కింద అయితే మాత్రం నేనైతే మన సార్ నెంబర్ ఇచ్చి సుబ్బారావు గారి నెంబర్ అయితే మాత్రం కింద ఇస్తాను, డిస్ప్లే మీద కూడా ఇస్తాను. సార్ గారికి అయితే కాల్ చేసి మీకు ఎంత కావాలంటే మినిమం అయితే మాత్రం 5 కేజీలు అనేది మాత్రం మినిమం 5 కేజీలు అయితే మాత్రం నూనె అయితే తీసుకోవాలి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ చేయాలి కాబట్టి మీరు ఈ కింద ఉన్నటువంటి నెంబర్కి సార్కి అయితే కాల్ చేసి ఈ గాను గురించి అయితే వివరాలైనా తెలుసుకోవచ్చు, లేకపోతే ఆ నూనె గురించి ఫుల్ డీటెయిల్స్ అయినా మీరు తెలుసుకోవచ్చు. మన సుబ్బారావు గారు అయితే మాత్రం మన రైతుల కోసం కొంచెం ముందడుగైతే వేసారని చెప్పొచ్చు. నేను ఎంతోమంది రైతులను చూశాను. సుబ్బారావు గారు లాంటి ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వస్తున్నటువంటి రైతుకి మనం ఇప్పుడు ప్రోత్సహించాలని మన ఛానల్ నుంచి అయితే కోరుకుంటున్నాను. అదే అండి సుబ్బారావు గారు, మీరైతే మాత్రం ఎంతో చక్కగా మీ గానుగ నూనె గురించి అయితే మాత్రం
మాకు మా యూట్యూబ్ ఛానల్కి అయితే మాత్రం ఎంతో చక్కగా వివరించారు. ఓవరాల్గా ఇప్పుడు మా యూట్యూబ్ ఛానల్కి మీరు ఏమన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా ఈ గానుగ చెక్క గానుగ గురించి? అంటే మీరు ఓవరాల్గా ఈ చెక్క గానుగ గురించి రైతులకి ఏమని చెప్పబోతున్నారు? అందరూ మంచిగా తీసుకొని తినాలని అంటున్నాను. అది మంచిగా తీసుకుని తినండి, కొంచెం తిన్నా మంచిగా తినండి, అది తినబాకండి. ఎందుకంటే మనం సాధించేది ఏమీ లేదు. ప్రపంచంలో పుట్టిన తర్వాత ఎవరు ఎప్పుడు మరణిస్తారో ఎప్పుడు ఎంతకాలం చేస్తాడు, ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలి. అది కానీ ఇది ఇప్పుడు కొందరు కామెంట్ చేస్తారు, ఇది ఏంటి ఎక్కువ కాలం బతుకుతారా 100 సంవత్సరాలు 100% అంటే అది మనం విధి నిర్ణయం ఎప్పుడు చెప్పలేము. కానీ ఉన్నంతసేపు బాగా తింటున్నామా లేదా, కెమికల్ ఎందుకు తినాలి, ఈ కెమికల్ అంతా మనది కాదు, ఇతర దేశం వాళ్ళు బాగు చేస్తున్నాము అనేది ఒక పదం ఉందండి. మనకి ఏ కెమికల్ రావాలన్నా అవుట్ నుంచి రావాల్సిందే, బయట నుంచి. మన దాన్ని డెవలప్ చేసి మనకి ఇచ్చేస్తున్నారు, మన వాళ్ళు తీసుకోవట్లేదు. మీ మెయిన్ పాయింట్ ఏంటంటే మన ప్రోడక్ట్ ఇతర వాళ్ళు ఎరువులు తీసుకోవట్లేదు. మ్యాంగోస్ అయిపోయింది, ద్రాక్ష అయిపోయింది, మన అన్నీ అయిపోయినప్పుడు మన ఇక్కడ నుంచి ఎట్లా వచ్చింది, రైస్ అయిపోయింది. ఎవరో అందరూ పండిస్తున్నారు, కెమికల్ పండిస్తున్నారు. ఎన్ని పండిస్తామని కాదు, ఎట్లా పండిస్తామని కావాలి. ఎంత బాగుందో దాంట్లో. ఇప్పుడు మాకైతే ఉడికేటప్పుడు టెస్టింగ్ అవసరం లేదు, అసలు లేడీస్ టెస్ట్ చేస్తున్నారు. ఉడికేటప్పుడే దాని స్మెల్ వచ్చేస్తుంది, ఇది ఆర్గానిక్ వాళ్ళు నమ్ముతున్నారు. మన మీద కమెంట్ చేసుకున్నారు డోంట్ కేర్. ఓకే, మీ దగ్గరికి వచ్చినటువంటి కస్టమర్తో అయితే మాత్రం మేమైతే ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాం సార్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చాలా వైపు ఎందుకు మాకు చూపారని చెప్పి మన సార్తో. నమస్తే అండి. ఇప్పుడు మన సుబ్బారావు గారి దగ్గర గానుగ మేము ఎలా వచ్చాం, మీరు అలా వచ్చారు. అసలు ప్రధానంగా ఈ యొక్క చెక్క గానుగ వైపు మీరు ఎందుకని మొగ్గు చూపాలనుకున్నారు సార్? నేను కూడా నగరం నుంచి ఇక్కడికి వచ్చాను. ఓకే, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాను. ఓకే, సుబ్బారావు గారితో ఇంతకుముందు ఎప్పటి నుంచో పరిచయం ఉంది నాకు. ఓకే, ఆయిల్ ఓకే, తీసుకునేటువంటి ఆయిల్ అంతా ఓకే కెమికల్ అండి. మీరు కర్నూలు అనండి, కడప ఏదో బ్రాండ్ పెట్టుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. దాన్ని పట్టుకునే వాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. ఓకే, మన కళ్ళ ముందే వేస్తున్నాడు ఆయన. ఆయన కాదు, ఏ మిల్లు వేసినా ఈ కదండి, ఐరన్ వేసినా సరే. ఓకే సార్, ఐరన్ వేసినా ఓకే 3 కేజీలు వేరుశనగ పప్పులు అయితే కేజీ నూనె వస్తుంది, సుమారుగా 100-200 గ్రాములు ఎక్కువ. అవునవును. మరి 3 కేజీలు కెమికల్ పప్పులే కొనాలి అంటే కనీసం 350-360 రూపాయలు అమ్మాలా. అవును, 170-200 రూపాయలకి ఎట్లా ఇస్తున్నారండి ఆయిల్? ఇది మిగతాదంతా ఏమవుతుంది, అది ఏదో కెమికల్ కలుస్తుంది. కాబట్టి నేను దానికి వ్యతిరేకంగా ఇట్లా అయితే బాగుంటుంది. మీకు ఎలా ఉంది ఇది వాడి? నాకు ఎలా ఉంటుంది? నేను ఇంతకుముందు వాడేవాడిని. ఓకే, ఇది కొంచెం వాసనలోను రుచిలోను తేడా కనిపిస్తుందండి. అయితే ఇంతకుముందు వాడే ఆయిల్ 3 లీటర్లు వాడతాం అనుకోండి సుమారుగా మా ఇంట్లో, 2 లీటర్లకే సరిపెట్టమని చెప్తున్నానండి. ఎందుకంటే ఆ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఓకే, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది అంటే ఈ లీటరు 3 కేజీలు పడితే లీటర్ వచ్చే దాంట్లో కల్తీ లేదు కాబట్టి కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ ఉంటుంది. ఓకే, వినియోగదారులు ఎవరైనా సరే ఓకే ఇంట్లో వాడేదంటే సగానికి వాడితే మంచిదని నా ఉద్దేశం. ఓకే, ఆడు ఏ నూనె కలుపుతున్నాడో, పత్తి నూనె కలుపుతున్నాడో, ఏం కలుపుతున్నాడో తెలియదు కదా మనకి. అవును. ఇంకొకటి పిండి వంట చేసేటప్పుడు పొంగు వచ్చేస్తుందండి ఇది. ఓకే, మీరు తెచ్చిన నూనె మంచిది కాదు, పొంగు వస్తుందని చెప్పి ఇంట్లో ఆడవాళ్ళు సహజంగా అడగడం జరిగింది. కెమికల్కి అలవాటు పడిపోయి దానికి అలవాటు పడితే ఆ ఆయిల్ రావట్లేదు, పొంగు రావట్లేదు, ఈ ఆయిల్ పొంగు వస్తుంది. అవును, అదండి తేడా. ఓకే, ఇంకొక చిన్న ఉదాహరణ, ఓకే మన ఇంట్లో చేసే పిండి వంటలు ఒక 10 రోజులకో 15 రోజులకో వాసన వచ్చేస్తాయి. అవును, తినలేము, స్మెల్ వస్తాయి. అవును. మరి బజార్లో కొనుక్కునే కురుకురే ప్యాకెట్లు ఎన్ని రోజులైనా తింటున్నాం. వాటికి తేడా ఏంటండి? వాడు ఏదో కలుపుతున్నాడు, నిల్వ ఉండటానికి కూడా కలుపుతున్నాడు. అవును సార్. తయారు చేయడానికి పదార్థం కెమికల్ ప్లస్ నిల్వ ఉండటానికి కెమికల్, ఈ 2 రకాలు కెమికల్స్ లేకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో వచ్చాను. ఓకే సార్. ఇంకొక ఆవిడ, మా మేనత్ గారి పిల్లలు, ఒక ఆవిడకి 2 పిల్లలు. ఓకే, 2లో ఒకళ్ళే వాడతారు అంటే ఇవే ఆర్గానిక్వి. నా దగ్గర దొరకపోతే ప్రకృతి వనం ప్రసాద్ గారు, మదనపల్లి ప్రసాద్ గారు షాప్ ఉంది, ఆ షాప్లోకి వెళ్ళి తెచ్చుకుంటారు. ఓకే. ఇంకొక అమ్మాయి అంటది, మీరిద్దరూ 200 సంవత్సరాలు బతుకుతారా అంటే ఆ అమ్మాయి చెప్పింది, మేమిద్దరం 200 సంవత్సరాలు బతకాలని కాదు, బతికినన్నాళ్ళు హాస్పిటల్కి వెళ్ళకూడదు. ఓకే సార్. హాస్పిటల్కి బిల్లు ఉండకూడదు. అది మా కాన్సెప్ట్ ఏంటంటే హాస్పిటల్కి బిల్లు ఉండకూడదు, ఉన్నన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఆ ఉద్దేశంతో మేము ఈ ఫీల్డ్లో ఉండి, నేను టీచర్గా చేస్తూ కూడా తెలిసిన వాళ్ళకి సలహా చెప్తూ, నేను రైస్ కానీ మినువులు కానీ పెసలు కానీ నా దగ్గర దొరకపోతే ఇంకోళ్ళు ఇట్లా
మేము ఒక 10-15 మంది ఉన్నాం. కాన్ఫిడెన్స్తో కరెక్ట్గా చేసే వాళ్ళకి ఒకళ్ళు సపోర్ట్ చేస్తూ నా దగ్గర ఈ రైసులు ఇవ్వండి సుబ్బారావు గారు, మీ దగ్గర ఉన్న సూపర్ ఫైన్ ఇవ్వండి 2 మూటలు అని చెప్పి ఆయన దగ్గర నేను తీసుకెళ్ళటము, నా దగ్గర ఆయన తీసుకెళ్ళటం, ఇట్లా కోఆపరేట్ చేస్తూ వస్తున్నాం. ఇంకొకటి పాలేకర్ గారు 2015 మీటింగ్లో కడపలో అది కాకినాడ వెళ్ళాను. పట్టణం డబ్బులు పల్లెటూరుకు రావాలి, పల్లెటూరు డబ్బులు పట్టణాలకు వెళ్తున్నాయి అని చెప్పే దాంట్లో సుబ్బారావు గారిని అభినందించాలి. వాస్తవంగా చెప్పాలంటే ఇది పట్టించడానికి మేము రేపల్లి వెళ్ళాలా, చెరుకుపల్లి వెళ్ళాలి, బస్ ఛార్జీలు అవుతాయి, వాళ్ళు అడిగిన ఛార్జీలు అవుతాయి, వాళ్ళకి అక్కడ రెంటల్ ఛార్జీలు అవుతాయి. ఈయన 30 రూపాయలు పెడతాడు, 40 రూపాయలు పెడతాడు, ఇక్కడికంటే 10 రూపాయలు పెంచు అవుతాయి. ప్లస్ ఒక రోజు మేము వెళ్ళి రావడానికి అయ్యే ఖర్చు అవుతుంది. ఇది పల్లెటూరు డబ్బులు పల్లెటూరులోనే ఉంటాయి, పట్టణంలో డబ్బులు కూడా పల్లెటూరు రావడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వాస్తవంగా కనిపిస్తుంది మనం చూసే ముందు. మేము లైవ్లో చూసాం సార్, అసలు మేము ఆశ్చర్యానికి. ఇంకొకటి అండి, రైస్ మిల్ కూడా మాకు అవసరం. ఇట్లా నేను చూశాను, మా ఓల్డ్ స్టూడెంట్స్ ఒకటి తెచ్చారు, 2-3 తెచ్చారు. కరెక్ట్గా ముడి బియ్యం వచ్చే స్మాల్ స్కేల్లో ఇండస్ట్రీ నేను ఇంతవరకు చూడలేదు. ఒకవేళ చూస్తే మేము పెట్టుకుంటాం అనేవాళ్ళే కానీ చూడలేదు. అది కూడా ఉందనుకోండి, మాకు రైస్ నెంబర్ 1 అండి. నువ్వు కెమికల్ కాదు, కెమికల్ ఆడే సంగతి పక్కన పెట్టండి. నేను నాటిత్తనం అని తెచ్చాను, 10 మూటలు పట్టిస్తే కొనేవాళ్ళు లేడు. 1 మూట అడిగింది గోడవల్లో ఒక ఆవిడ. 1 మూట ఏం చేయాలండి, 1 మూట ఎవరు పట్టరు కదా. నాకు ఇదే ఇట్లాంటి మిల్లు రైస్కి కూడా ఉంటే ఇంకా బాగా సక్సెస్ అవుతుందని, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంకా బాగుంటుందని వినియోగదారులు దీన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారని నా మనవి. ఓకే సార్, మీ అమూల్యమైనటువంటి ఈ చెక్కగాను గురించి మన సుబ్బారావు గారి మాటల్లోనూ మీరు పట్టించుకోవడానికి వచ్చి స్వయంగా కూడా దీని గురించి ఎంతో చక్కగా మా వ్యూవర్స్కి అయితే మాత్రం మీరు వివరించారు. ఇదండి ఈరోజు మన చెక్కగాను గురించి అయితే మాత్రం ఎంతో చక్కగా అయితే మాత్రం మన కస్టమరు ప్లస్ ఆ రైతు సుబ్బారావు గారు కూడా ఎంతో చక్కగా వివరించారు. మీకు కానీ ఈ నూనె కానీ ఏ నూనె అయినా సరే మీకు కావాలనుకుంటే ఈ చెక్కగాను నుంచి తీసింది అయితే మాత్రం మన సుబ్బారావు గారు అయితే మాత్రం పార్సిల్ అయితే చేస్తారంటున్నారు. కింద అయితే మాత్రం సుబ్బారావు గారి నెంబర్ అయితే ఇస్తాను. ఈ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్న తోడుగా. ఇంకొక చిన్న విషయం అండి, చెప్పండి సార్. చెప్పండి. ఇది చాలా స్లోగా తిరుగుతుందండి. అవును, తిరుగుతుంది. దీని కెపాసిటీ వాళ్ళు 10 కేజీలు ఇస్తే సుబ్బారావు గారు 7-8 వేస్తున్నారు, ఇంకా తక్కువ వేస్తున్నారు. అవును, తక్కువగా తిరగటం మూలాన వేడి తక్కువతో వస్తుంది. ఇప్పుడు పచ్చి వేరుశెనగ పప్పులు తిన్నారనుకోండి, 100% ప్రోటీన్స్ నాకు వస్తాయి. అవును, వాటిని వేడి చేసిన పప్పులు తిన్నారనుకోండి 60% వస్తాయి. అవును. దీంట్లో నా యొక్క అనుభవం ప్రకారం చెప్పేది ఏంటంటే, నేను ఇటీవల చెరుకుపల్లిలో ఐరన్ గానుగ చూశాను. బాగా స్పీడ్గా తిరుగుతుంది, హీట్ ఎక్కువ వస్తుంది. అవును, వచ్చింది. ఆ హీట్ ఎక్కువ వచ్చినప్పుడు దాంట్లో ప్రోటీన్స్ చచ్చిపోతాయి కదండి. అవును, చచ్చిపోతాయి. 100% రావాల్సిన ప్రోటీన్స్లో ఈ గానుగలో 80% వస్తాయి అనుకుంటాను నేను, నా అభిప్రాయం. 70, దాంట్లో 50 కూడా రావు. అది కెమికల్ అవ్వచ్చు, ఆర్గానిక్ అవ్వచ్చు. ఇప్పుడు పచ్చి తోటకూర తిన్నాం అనుకోండి, దాంట్లో ఉపయోగాలను తినలేం కాబట్టి ఉడికిస్తున్నాం, 70% వస్తాయి. అది ఇంకా బాగా ఉడికిస్తే దాంట్లో ప్రోటీన్స్ తగ్గుతాయి. ఇది కూడా ఈ విధంగా కూడా ఈ చెక్కగానుగ మంచిదనే అభిప్రాయంతో నేను ఇక్కడికి వచ్చి పట్టించుకోవడం జరుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో. మన ఎంతో చక్కగా మన నగరం మాస్టర్ అయితే మాత్రం ఈ చెక్కగాను గురించి అయితే మాత్రం ఎంతో చక్కగా వివరించారు. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ ఇప్పుడే ఎవరైనా చూస్తున్నారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సంబంధం ఉంది. ప్లీజ్